సో అలా ఆ విధంగా ప్రయాణం కొనసాగుతున్న టైంలో ఈ మధ్య ఏదో మిమ్మల్ని ఏదో ఇంట్లోంచి పంపించేశారు, మీరు హాస్టల్కి వెళ్ళిపోయారు, రకరకాల. ఇంట్లోంచి ఏం పంపించలేదు, లిఫ్ట్ పాడైంది, పాత లిఫ్ట్ తీసేసాను. ఎన్నో ఫ్లోర్ సార్ మంది? 5వ ఫ్లోర్. ఈ కరకర శబ్దం చేసే మోకాళ్ళతో 5 అంతస్తులు ఎక్కలేను కదా. అవును, ఏదో ఒకసారి అంటే ఎక్కొచ్చు, కష్టపడి. ఎప్పుడో ఒకసారి ఒక అరగంటకి పడుతుంది ఎక్కడానికి. అదే మెల్లిగా 4 మెట్లకి కూర్చుని అలా అయితే వెళ్ళొచ్చు, కానీ అది రోజు అప్ అండ్ డౌన్ కష్టం అని చెప్పి మీరు హాస్టల్కి మారిపోయారా? 83 రోజులు హాస్టల్లో ఉన్నాను. 83 రోజుల? ఇంటి దగ్గరే చూసుకున్నారా హాస్టల్? లేదు లేదు, ఒక 10 కిలోమీటర్ల దూరం. అంటే మా క్లోజ్ ఫ్రెండ్ది హాస్టల్ ఉంది, అక్కడ ఉన్నాను అయ్యప్ప సొసైటీలో. చాలా బాగుంది హాస్టల్. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఈ బాదరబందీలు ఎందుకు, హాయిగా అలా హోమ్లోనో హాస్టల్లో ఉండిపోతే బాగుంటుందని. ఎవరైనా సరే కొన్నాళ్ళు బాగుంటుందమ్మా, కానీ ఫ్యామిలీ ఉండాలి. ఫ్యామిలీ లేకపోతే కష్టమే. మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు, ఒంటరి అయిపోవాలి, హిమాలయాల్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు హాస్టల్లో ఉన్నప్పుడు అందరూ ఇంట్లో వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవారా? ప్రతి వారం వీకెండ్స్ నాతోనే ఉన్నారు వచ్చి. మా ఫ్రెండ్దే హాస్టల్, నేను ఒక్కడే ఒక గది తీసుకున్నాను కాబట్టి దే యూస్ టు కమ్ అండ్ స్టే విత్ మీ. ఏం చేస్తారు సార్ అంత హాస్టల్లో? ఏం ఉండదమ్మా, పుస్తకాలు చదవడమే. టీవీ ఉంటుందిగా? టీవీ ఉంది, టీవీలో ఓటీటీ ఉంది, ఫోన్ ఉంది, ఫోన్లో ఓటీటీ ఉంది, అది హాట్స్పాట్ ఉంటుందిగా. మరి భోజన ప్రియులు కాదా మీరు? భోజన ప్రియుడిని. హాస్టల్లో ఫుడ్ చాలా బాగుంటుంది. 83 రోజుల్లో ఒక్కసారి కూడా ఇండైజెషన్ తగల. ఇంట్లో అయితే చాలాసార్లు వచ్చి ఉంటుంది. అప్పుడప్పుడు ఇంట్లో ఎవరు సార్ వంట? నేను కొంచెం గట్టిగా చెప్తాను. ఇంట్లో అందరూ వండుతారు, కానీ ఇంట్లో అయినా అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంది. కానీ ఏ మిరియాలు ఎక్కువ పడి హాస్టల్లో ఒక్కరోజు కూడా డిస్టర్బ్ కాలేదు. అది విచిత్రం. అక్కడ హాస్టల్లో ఉత్తర భారతీయులు ఎక్కువ, దాంతో కొంచెం చప్పటి కూడా పెట్టారు వాళ్ళు. ఇండైజెషన్ సమస్య లేదు, మంచి ఆయిల్ వాడతారు, క్వాలిటీ. అయ్యప్ప సొసైటీలో కడల్స్ కోలివ్ అని చాలా మంచి హాస్టల్, బాగా చూసుకున్నారు నన్ను. అసలు ఫుడ్ ఎక్స్ట్రాడినరీ, హెల్తీ ఫుడ్, నాట్ టేస్టీ ఫుడ్. మీరు ఫస్ట్ అసలు మీరు వెజిటేరియనా? ఇంట్లో వెజిటేరియన్. ఓహో, అర్థమైంది. ఇప్పుడు 95% వెజిటేరియన్కి వచ్చాను. బయట కూడా ఎవ్రీవేర్. ఇంట్లో అసలు నాన్ వెజ్ వండరు, అసలు వండరు ఫస్ట్ నుంచి? అంతే? లేదు 100% వెజిటేరియన్. బయట స్నేహితులతో ఏది ఇంట్లో దొరకదో మనకి బయట వేలం వేరు ఉంటుంది కదా, అంతే కదా. ఆ విధంగా బయట తినడం తప్పిస్తే మా ఆవిడ హాహాకారాలు చేస్తుంది. నీ పుట్టుకేంటి, మనిషివేనా, జంతువుల్ని చంపుకుని తినడమా, ఒక శవం తినకపోతే నీకు ముద్ద దిగదా, పూట గడవదా, ఇట్లా తిడుతుంది ఆవిడ. దట్స్ ఎ మర్డర్ కదా, అట్స్ డెడ్ బాడీ కదా అంటది ఆమె. మీకు అది సైద్ధాంతికమైన అయిష్టమా ఇంట్లో, లేక ఫ్యామిలీ అలవాట? కులం అదే తినరు. కులం అని ఇప్పుడు అడిగితే అది బాగుండదు కదా అని. ఇప్పుడు ఈ మధ్య గొడవ అదే కదా, బై క్యాస్ట్ తినకూడదు, తినరు. సో అర్థమైంది. ఆ విధంగా కుళ్ళిపోయాను. మీరు అదే, అండ్ మీరు విస్తరించిన కులం. భ్రష్టు విస్తరించిన అన్నాను సార్, కానీ విస్తరి కదా. ఎగ్జాక్ట్లీ, విస్తర్లో వడ్డించిన కులం. కానీ సార్ ఇప్పుడు బియాండ్ ఈ వీకెండ్స్ వాళ్ళు వచ్చి ఉండడం, భోజనాలు ఇవన్నీ పక్కన పెడితే ఏంటి, వాట్ ఈస్ యువర్ కనెక్షన్? ఫ్యామిలీతో ఎలా మీరు బాండ్ అవుతారు? అంటే అందరూ బాండ్ అవుతారు ఫ్యామిలీతో, కానీ మీ అన్యోన్యంగా ఉండే మీ కుటుంబం గురించి చెప్పండి. కొన్ని అంటే ఒక చిన్న హాస్టల్కి ఇంటికి డిఫరెన్స్ చెప్తాను. హాస్టల్లో టీ కావాలంటే 60-70 అడుగులు నడిచి, లిఫ్ట్లో 7 అంతస్తులు దిగి, మళ్ళీ ఒక 60-70 అడుగులు నడిచి వెళ్తే మనకి టీ దొరుకుతుంది. భోజనమైనా టిఫిన్ అయినా అంతే. అంటే ఫుడ్ విషయానికి ముందు మాట్లాడుతున్నాను, తర్వాత రిలేషన్షిప్ గురించి వస్తాను నేను. అసలు బేసిక్గా ఒంటరిగా ఉండడం అన్నది చాలా వేధిస్తుంటుంది. పక్కన భార్య లేకపోవడం, కొడుకు లేకపోవడం, కూతురు లేకపోవడం, ఆ వాయిడ్ ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది, అది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కొడుకు పక్కన ఉంటే, కూతురు పక్కన ఉంటే అదొక ఎఫినిటీ, అదొక బాండింగ్. భార్య మీద డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. 40 ఏళ్ళు అయిపోయింది. మీరు కమల్ హాసన్ సినిమా భారతీయుడిలో విలన్ వస్తాడు, విలన్ అతను ఎవరు పోలీస్ ఆఫీసర్ వచ్చి వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటారు. ఫైటింగ్ అయిన తర్వాత కమల్ హాసన్ క్లోజప్ షాట్ పడుతుంది, ఇలా చూస్తాడు భార్య వైపు, సుకన్య అనుకుంటాను. అవును. కట్ చేస్తే అతను ఏమీ డైలాగ్ రాయడు శంకర్. కట్ చేస్తే అతను క్లోజప్, ఫైటింగ్ అయిపోతుంది, కమల్ హాసన్ క్లోజప్ పడుతుంది, ఇలా చూస్తాడు ఆమె వైపు,
అంటే మనం ఇప్పుడు నేను విలన్ని కొట్టేసాను కాబట్టి పోలీసు వాళ్ళు నా దగ్గరికి వస్తారు కాబట్టి మనం ఈ ప్లేస్ ఖాళీ చేసేయాలి అన్న ఇండికేషన్ ఆమెకు అర్థమైపోయి 1 సెకండ్ 2 సెకండ్సే ఉంటుంది క్లోజప్. కట్ చేస్తే ఆమె దండం మీద ఆరేసిన బట్టలు తీస్తూ ఉంటుంది. అండర్స్టాండింగ్ అలా ఉంటుంది. అది భార్యాభర్తల బంధం అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం అంటే. నేను పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని వచ్చి నా కుర్చీ మీద కూర్చుని నేను ఇలా రిమోట్లు పట్టుకుని టీవీ చూస్తుంటా. మా ఆవిడ వంటగదిలోంచి నన్ను చూస్తుంది. వీడిప్పుడు టీ తాగుతాడు అన్నది ఆమెకి ఇండికేషన్. నేను కుర్చీ మీద కూర్చున్న 120 సెకండ్స్లో నాకు టీ వస్తుంది. మళ్ళీ అరగంటలో ఇంకొక టీ వస్తుంది. నేను కనీసం ఇలా చూడను. అంత డిపెండెన్స్ ఉంటుంది భార్య మీద. హాస్టల్లో అది లేదు. నేను 60-70 అడుగులు నడిచి లిఫ్ట్ దిగి వెళ్ళాలి. పైపెచ్చు అక్కడ మనుషులతో నాకు అనుబంధం ఉండదు. ఇక్కడ నా భార్య ఊరు వెళ్ళింది అనుకోండి, ఆ పని నా కూతురు చేస్తుంది, ఆ పని నా కొడుకు చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఒక ఎఫెక్షన్ ఉంటుంది, అక్కడ ఒక రిలేషన్షిప్ ఉంటుంది, ఒక బంధం ఉంటుంది, బ్లడ్ ఉంటుంది. హాస్టల్లో అది ఉండదుగా. హాస్టల్లో ఒక ఎంప్టీనెస్ ఉంటుంది. మనం ఇక్కడ టీ తెచ్చే మనిషిగా చూసినా కూడా తెచ్చేవాళ్ళు తేరు. ఇలా 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 తిరిగి చూసినా కూడా అంతేనా? ఇంట్లో మనకి ఆ బాండేజ్ ఉంటుంది. అవును. నాకు 83 రోజులు ఉండి వచ్చాను. అక్టోబర్ 23 వచ్చాను. ఆగస్ట్ 1 వెళ్ళాను. లాస్ట్ 10-15 రోజులు అయితే నేను కింద మీద అయిపోయాను. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అయిపోయాను. మా ప్రెసిడెంట్కి రోజు ఫోన్ చేసి, మహేష్ ఇంకా ఎప్పుడయ్యా లిఫ్ట్ తయారవుతుంది, అయ్యా హరి గారు, సెక్రటరీ గారు, వెంకట గారు ఎప్పుడు లిఫ్ట్ తయారవుతుందంటే, దాస్ గారు చేసేస్తాం, కొంచెం ఓపిక పట్టండి దాస్ గారు, అయిపోద్ది 2-3 డేస్లో. పాపం వాళ్ళు మా ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు కూడా పాపం చాలా ఓపిక చేసుకుని, అయ్యా శ్రీధర్ గారు, ఎవటూరి శ్రీధర్ గారు కొంచెం లిఫ్ట్ చూడండి సార్, త్వరగా అయ్యేటట్టు చూడండి సార్ అని నేను ఫోన్లు చేసి పాపం చాలామందిని ఎంత విసిగించాలో అంత విసిగించాను. పాప వాళ్ళందరూ చాలా ఓపికతో నా జీవకులు నాతో పాటు ఉండే మా బిల్డింగ్లో ఉండే వాళ్ళందరూ ఎంతో ఓపికగా నాకు రిప్లై ఇచ్చారు. మొత్తానికి 83 డేస్ తర్వాత ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళడానికి 83 డేస్ ఎందుకు పట్టింది? లిఫ్ట్ ఎందుకు? పాత లిఫ్ట్ తీయడానికి 4 రోజులు పట్టింది. ఓహో, తీసి కొత్త లిఫ్ట్ ఏమో పెద్దది. మళ్ళీ గోడలు పగలు కొట్టారు. గోడలు పగలు కొట్టి మళ్ళీ కాంక్రీట్ వర్క్ చేసి మళ్ళా వాటిని ఏమంటారు, రాళ్ళు పరుస్తారు, గ్రనైట్ రాళ్ళు పెట్టి మళ్ళీ కొత్త లిఫ్ట్ జాన్సన్ అండ్ జాన్సన్ ఆటోమేటిక్ పెద్ద లిఫ్ట్ అది పెట్టేసరికి 83 రోజులు అయిపోయింది. ఈ లోపల పండగలు వచ్చాయి. పండగలకి ఏం చేశారు మరి? దసరా, దీపావళి కూడాను హాస్టల్లోనే. బహుత్ అన్యాయం. ఏం చేస్తాం, ఫోను ఒకళ్ళ మొహాల్లో భోజనాలు పట్టుకొచ్చారా? తెస్తారుగా, మామూలే కాదు. హాస్టల్లో కూడా స్పెషల్ ఫుడ్ చేశారు. దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, లిఫ్ట్లో పనిచేసేవాళ్ళు రాలా, లేట్ అయింది. నేను ఇక్కడ ఉండిపోయాను. పాపం వీళ్ళు వచ్చి ఉన్నారు ఇక్కడ నాతో పాటు, ఇబ్బంది లేదు. కొడుకు ముఖ్యంగా కాపలా కాశాడు, ఫ్రీక్వెంట్గా వచ్చి వెళ్ళేవాడు. వాడు చూసుకున్నాడు బాగా. కొడుకు ఉంటే అదొక దమ్ము, ధైర్యం గొప్పగా ఉంటుంది. ఎంతమంది సార్ మనకి? అబ్బాయి అమ్మాయి. అబ్బాయి అమ్మాయి. అబ్బాయికి ఎన్నేళ్ళు? 34. అమ్మాయి 10 years చిన్న. నాకు 40 ఏళ్ళప్పుడు కూతురు పుట్టింది. When I was 40-year-old. And she is now 24. So అయితే మీరు 64. 63 years and few days. మొన్న అక్టోబర్ 11 అమితాబ్ బచ్చన్ నేను ఒకే రోజు, సంవత్సరం తేడా అబ్బా పుట్టాం.